వెల్కమ్ టు ఫోకస్. దిస్ ఇస్ చక్రి. టీవీకే చీఫ్ దళపతి విజయ్ను వరుసగా వివాదాలు వెంటాడుతున్నాయి. మొన్న కరూర్ తొక్కిసలాట, నిన్న సేలం అభిమాని మృతి, తాజాగా నయనార్ నాగేంద్రన్ కామెంట్స్ అన్నీ విజయ్ చుట్టూ తిరుగుతున్నాయి. మరోవైపు జననాయగన్ సినిమా విడుదలకు నోచుకోవడం లేదు. ఇదే ఇవాటి స్పెషల్ ఫోకస్. దళపతి టీవీకే చీఫ్ విజయ్ చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. వరుస కాంట్రవర్సీలతో ప్రత్యర్థి పార్టీలకు టార్గెట్గా మారారు. బీజేపీ చీఫ్ నయనార్ నాగేంద్రన్ విజయ్ వ్యక్తిగత జీవితంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నయనార్ వ్యాఖ్యలపై డీఎంకేతో సొంత పార్టీ నేతలు మండిపడుతున్నారు. వ్యవహారం కాస్త ముద్రడంతో ఎవరిని బాధపెట్టే ఉద్దేశం లేదన్నారు. దళపతి విజయ్ చుట్టూ వివాదాలు. విజయ్కు త్రిషతో లింక్ పెట్టిన బీజేపీ. నయనార్ నాగేంద్రన్ పై త్రిష సీరియస్. కొత్త మలుపు తీసుకున్న తమిళ పాలిటిక్స్. టీవీకే చీఫ్ దళపతి విజయ్ చుట్టూ వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి వెంటాడుతున్నాయి. మొన్న కరూర్ తొక్కిస్లాట్లో 40 మందికి పైగా మృతి చెందితే, నిన్న సేలంలో జరిగిన ర్యాలీలో ఓ అభిమాని ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. తొక్కిస్లాట్లో ఇప్పటికే విజయ్ను సీబీఐ విచారిస్తోంది. అటు లేటెస్ట్ మూవీ జననాయగన్ రిలీజ్ కు సెన్సార్ బోర్డు అనుమతివ్వలేదు. తాజాగా తమిళనాడు బీజేపీ చీఫ్ నయనార్ మరో బాంబ్ పేల్చారు. టీవీకే చీఫ్ విజయ్ హీరోయిన్ త్రిష ఇంటి నుంచి బయటకు రావాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విజయ్ పార్టీ స్థాపించినప్పటి నుంచి ఏదో వివాదం చుట్టుముడుతూనే ఉంది. దీంతో అరవ రాజకీయాలు కొత్త మలుపు తీసుకున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. రాజకీయంగా పెద్ద చర్చకే దారితీయడంతో పార్టీలకు అతీతంగా నేతలు ఖండించారు. టీవీకే అధినేత విజయ్ తన ప్రసంగంలో ఓవైపు డీఎంకేను, మరోవైపు బీజేపీని తీవ్రంగా టార్గెట్ చేస్తున్నారు. సొంతంగా పార్టీని ప్రారంభించి ఎన్నికల్లో పోటీ చేయగలరా అంటూ నయనార్ నాగేంద్రన్ ను విజయ్ సవాల్ విసిరారు. విజయ్ కు గట్టిగా సమాధానం ఇవ్వలేక నాగేంద్రన్ ఎదురుదాడికి దిగారు. విజయ్ కు రాజకీయ అనుభవం శూన్యమని, పాపం ఏం తెలీదు, అనుభవం అసలు లేదని ఎద్దేవా చేశారు. ముందుగా త్రిష ఇంటి నుంచి విజయ్ బయటకొచ్చి తన కుటుంబంతో అనుబంధాన్ని పెంచుకోవాలంటూ వివాదాస్పద కామెంట్స్ చేశారు. అనుభవం లేని వ్యక్తి, అయ్యో పాపం, రాజకీయాలు తెలియని వ్యక్తి అంటూ ఎద్దేవా చేశారు. గొప్ప నాయకులు ఉద్యమాలను ఎలా నిర్మించారో తెలుసుకోవాలని నాగేంద్రన్ సెటైర్లు వేశారు. ఒక మనిషి కోడిని పట్టుకోవడానికి పైకప్పు ఎక్కలేకపోతే అతను స్వర్గానికి ఎలా చేరుకుంటాడు అంటూ విజయ్పై నాగేంద్రన్ సెటైర్లు వేశాడు. ప్రతిదానికి అనుభవం అవసరమన్న నాగేంద్రన్ ఎన్నికల రాజకీయాలకు అవసరమైన లోతు విజయ్కి లేదని విమర్శించారు. ఒక నటుడు కాబట్టి ఆయనకు 32% ఓటింగ్ వస్తుందని ఎలా అంగీకరిస్తామని సెటైర్లు వేశారు. విజయకాంత్ ఒకప్పుడు భారీగా జనాన్ని ఆకర్షించారని, జనసమూహం ఓట్లుగా మారవంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. విజయ్ ఒక్క సీటు కూడా గెలవడని నాగేంద్రన్ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. నయనార్ నాగేంద్రన్ విజయ్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం, ఇందులోకి ఒక ప్రముఖ నటిని లాగడాన్ని పార్టీలకు అతీతంగా ఖండించారు. డీఎంకే ఎంపీలు తమిళచి తంగపాండియన్, కనిమొళి సోము నయనార్ నోటిని అదుపులో పెట్టుకోవాలని సూచించారు. బాధ్యత గల పదవిలో ఉన్న నేత ఓ మహిళను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం సబబేనా అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై బీజేపీలోని మహిళా నేతలు నోరు విప్పాలని, సదరు హీరోయిన్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలను బాధ్యత గల పదవిలో ఉన్న నేతలు మానుకోవాలని, ఆయన ముందు క్షమాపణలు చెప్పాలని వీసీకే, సిపిఎం పార్టీ నేతలు డిమాండ్ చేశారు. రాజకీయ విమర్శలు రాజకీయంగానే ఉండాలే గాని వ్యక్తిగత దాడులకు దారి తీయకూడదని మండిపడ్డారు. బీజేపీ, అన్నాడీఎంకే కూటమి నేతలకు ఓటమి భయం పెరిగిందని, అందుకే టీవీకే చీఫ్ విజయ్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ లీడర్స్ ఆర్ ఆల్ స్లేవ్స్ ఆఫ్ ఆర్ఎస్ఎస్. They follow Manu Dharma. Manu Dharma never give respect to women. So naturally he will talk only like that. That is why the people of Tamil Nadu are against BJP. They don't want to accept BJP only because the BJP will spoil the unity in the Indian society. నయనార్ నాగేంద్రన్ వ్యాఖ్యలపై నటి త్రిష స్పందించారు. ఆమె తరపున న్యాయవాది తాజాగా ప్రకటన విడుదల చేశారు. ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడతారని ఎవరూ ఊహించలేదన్నారు. సంబంధిత నోట్ను త్రిష తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. తన క్లయింట్ త్రిష సూచనల మేరకు అంటూ అడ్వైజర్ స్టేట్మెంట్ విడుదల చేశారు. రాజకీయాల్లో ఉన్నత స్థానంలో ఉన్న ఓ వ్యక్తి అసభ్యకరంగా మాట్లాడతారని తన క్లయింట్ ఊహించలేదన్నారు. ఆమెకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని, పొలిటికల్ పార్టీల విషయంలో ఆమె ఎప్పుడూ తటస్థంగానే ఉంటారని స్పష్టం చేశారు. నటన ద్వారానే తానేంటో నిరూపించుకోవాలని అనుకుంటున్నారని, ఇలాంటి పొలిటికల్ కామెంట్స్ వల్ల కాదని వెల్లడించారు. సంబంధం లేని విషయాల్లోకి తన క్లయింట్ ను లాగొద్దని విజ్ఞప్తి చేశారు. ఎవరి మనసును బాధపెట్టే ఉద్దేశం లేదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్. వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మెజార్టీ సీట్లలో గెలుస్తుందని, అధికారాన్ని దక్కించుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
నటి గురించి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన నాగేంద్రన్ తనకు ఎవరి మనసును బాధ పెట్టే ఉద్దేశం లేదన్నారు. బీజేపీ మహిళా నేతలు సైతం నైనార్ నాగేంద్రన్ చేసిన కామెంట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు బీజేపీ అధిష్టానం కూడా నైనార్ నాగేంద్రన్ కు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని హెచ్చరించినట్లు సమాచారం. ఏదేమైనా కొంత మాకు ఇలాంటి విషయాల్లో రాష్ట్ర అధ్యక్షుడు సంయమనంతో, ఎస్పెషల్లీ సంబంధం లేనటువంటి వ్యవహారం, నేను కూడా స్టేట్మెంట్ చూశాను, వాళ్ళ అడ్వకేట్ ద్వారా త్రిష గారు ఇచ్చింది. ఎనీవే ఆ ఇష్యూని అందరితో రాష్ట్ర అధ్యక్షుడు గారు ఓపెన్గా చెప్పి స్లిప్ ఆఫ్ టంగ్ అయింది, కొంత ప్రొవొకేషన్ జరిగింది క్వశ్చనింగ్లో. ఆ నేపథ్యంలో మాట్లాడాల్సి వచ్చింది, నేను మాట్లాడకుండా ఉండాల్సింది అని రిగ్రెట్ చేశారు. అటు సామాజిక మాధ్యమాల్లో అయితే నైనార్ నాగేంద్రన్ ను ఓవైపు విజయ్, మరోవైపు ప్రముఖ హీరోయిన్ అభిమానులు విమర్శలతో విరుచుకుపడుతున్నారు. బీజేపీకి ఎన్నికల్లో బుద్ధి చెబుతామని, నోటిని అదుపులో పెట్టుకోకపోతే పరిణామాలు వేరేలా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు విజయ్ పావులు కదుపుతున్నారు. డీఎంకే, అన్నా డీఎంకే, బీజేపీలపై వాడివేడి విమర్శలు చేస్తున్నారు. అటు కరూరు తొక్కిసలాట్లో 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇటు సేలంలో జరిగిన తాజా ర్యాలీలో ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. కరూరు తొక్కిసలాట మృతులకు 20 లక్షల ఆర్థిక సాయం అందజేశారు విజయ్. మొన్న కరూరులో తొక్కిసలాట, నిన్న సేలంలో ఊపిరాడక ఫ్యాన్ మృతి, జననాయగన్ విడుదలకు అడ్డంకులు, విజయ్ను వెంటాడుతున్న వివాదాలు. దాదాపు 3 దశాబ్దాల సినీ కెరీర్ను ప్రజల కోసం విడిచిపెట్టి రాజకీయాల్లోకి దిగారు కాలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ దళపతి. తమిళగ వెట్రి కజగం టీవీకే పేరుతో రాజకీయ పార్టీని స్థాపించి 2026 తమిళనాడు ఎన్నికల బరిలో నిలిచారు దళపతి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రచారం చేస్తున్నారు. డీఎంకే, అన్నా డీఎంకే పార్టీలపై వాడివేడి విమర్శలు చేస్తూ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు పావులు కదుపుతున్నారు. రాజకీయాల్లోకి దిగడం, ఇక్కడ నిలబడటం అంత ఆషామాషి కాదు. పూలు పడిన చోటే రాళ్లు పడతాయి. ప్రశంసల్నే కాదు, విమర్శలను కూడా తట్టుకుని నిలబడాలి. ఈ క్రమంలోనే విజయ్పై డీఎంకే, ఏఐడీఎంకే, బీజేపీ, ఇతర పార్టీల నేతలు విమర్శలు చేస్తున్నారు. 3 దశాబ్దాలుగా తమిళ చిత్ర పరిశ్రమలో స్టార్గా వెలుగొందుతున్నారు విజయ్. సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత ఆ స్థాయిలో ఫాలోయింగ్, క్రేజ్ ఉన్న నటుడిగా విజయ్ ఘనత సాధించారు. ఆయన నటించిన సినిమాలు 100 కోట్లు వసూళ్లు సాధించాయి. సరికొత్త రికార్డులు నెలకొల్పాయి. విజయ్, త్రిష కలిసి అనేక సినిమాల్లో నటించారు. బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. కలెక్షన్ల సునామీ సృష్టించాయి. గిల్లీ, ఆయుత ఎజుతూ, తిరుపాచి, ఆది, కురుని, లియో వంటి సినిమాల్లో నటించారు. విజయ్ డేట్స్ కోసం నిర్మాతలు క్యూలో ఉన్నారు. కోరినంత రెమ్యునరేషన్ ఇచ్చేందుకు కూడా వెనకాటం లేదు. అయితే తనకి ఇవన్నీ వద్దని, తమిళనాడు ప్రజలకు సేవలు చేసుకుంటే చాలని చెప్తున్నాడు విజయ్. తాను ముఖ్యమంత్రినైతే ఏం చేస్తానో చెప్తున్నాడు దళపతి. రాజకీయాల్లో దిగిన నాటి నుంచి విజయ్ వ్యక్తిగత జీవితంపై ప్రత్యర్థులు వాడివేడి విమర్శలు చేస్తున్నారు. కొందరైతే టీవీకి అంటే త్రిష, విజయ్, కీర్తి సురేష్ అంటూ హేళనగా మాట్లాడుతున్నారు. అయినప్పటికీ విజయ్ వీటిపై పెద్దగా స్పందించడం లేదు. కరూరులో 27 జరిగిన విజయ్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో పిల్లలతో సహా 41 మంది మరణించారు. ఈ విషయంలో అదే రోజు కరూరు నగర పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. హత్యాయత్నం, ప్రజా భద్రతకు ముప్పు కలిగించడం సహా పలు సెక్షన్స్ కింద కేసు నమోదైంది. నటుడు తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత విజయ్ ప్రచార సభలో జరిగిన తొక్కిసలాట ఘటనపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. టీవీకే ప్రధాన కార్యదర్శి బుస్సి ఆనంద్, జాయింట్ సెక్రటరీ సిటిఆర్ నిర్మల్ కుమార్, పార్టీ కరూరు జిల్లా కార్యదర్శి మధియాళన్పై కేసు నమోదు చేశారు. సినీ నటుడు, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ చేపట్టిన ర్యాలీలో మరోసారి విషాదం నెలకొంది. 2 రోజుల క్రితం సేలంలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న ఓ యువకుడు మరణించాడు. ర్యాలీకొచ్చిన సూరజ్ అనే యువకుడు విజయ్ మాట్లాడుతున్న క్రమంలో స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో వెంటనే స్పందించిన కార్యకర్తలు అతన్ని హుటాహుటిన చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షించగా అతడు గుండెపోటుతో మరణించినట్లుగా వైద్యులు ధృవీకరించారు. మహారాష్ట్రకు చెందిన సూరజ్ ఉపాధి నిమిత్తం కొన్నేళ్ల క్రితం కుటుంబంతో సహా సేలానికొచ్చాడు. కొంతకాలంగా అతడు గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లుగా కుటుంబ సభ్యులు వివరించారు. కరూరు తొక్కిసలాట బాధిత కుటుంబాలను టీవీకి అధినేత విజయ్ పరామర్శించారు. మహాబలిపురంలోని ఓ రిసార్టులో బాధిత కుటుంబ సభ్యుల్ని కలిశారు. మృతుల కుటుంబాలకు 20 లక్షలు, గాయపడిన వారికి 2 లక్షల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేసింది. అయితే బాధిత కుటుంబాల ఇళ్లకు వెళ్లి పరామర్శించేందుకు ప్రభుత్వం అనుమతించలేదు. దీంతో అక్టోబర్ 18న కరూరు విషాదంలో మరణించిన వారి కుటుంబాల బ్యాంకు ఖాతాలకు ఒక్కొక్కరికి 20 లక్షలు వేశారు. కరూరు తొక్కిసలాట కేసులో తమిళగ వెట్రి కజగం చీఫ్ ప్రముఖ నటుడు విజయ్ సీబీఐ విచారణకు హాజరయ్యారు. గత ఏడాది సెప్టెంబర్ 27న జరిగిన కరూరు తొక్కిసలాట ఘటనను దర్యాప్తు చేస్తున్న యాంటీ కరప్షన్ యూనిట్ బృందం ముందు విజయ్ హాజరయ్యారు.
ఈ దుర్ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోగా 60 మందికి పైగా గాయపడ్డారు. విజయ్ నటించిన చివరి సినిమా జననాయగన్కు అడ్డంకులు ఏర్పడ్డాయి. ఈ సినిమా విడుదలైతే విజయ్కు మైలేజ్ వస్తుందన్న కారణంతో సెన్సార్ బోర్డు అనేక కారణాలతో అడ్డుకుంటోందన్న విమర్శలున్నాయి. మరోవైపు చెన్నైలోని వేళచ్చేరి లేదా విరుగుంబాక్కం నియోజకవర్గాల్లో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు విజయ్. జీవితమంతా అభిమానులకే అంకితమన్న విజయ్ జననాయగన్ సినిమా రిలీజ్కు అడ్డంకులు, సైద్ధాంతిక శత్రువుగా డీఎంకేను రాజకీయ శత్రువు. వేళచ్చేరి లేదా విరుగంబాక్కల్లో పోటీకి సన్నాహాలు. ఇకపై తన జీవితమంతా అభిమానులకే అంకితమని విజయ్ ప్రకటించారు. గత 33 ఏళ్లుగా అభిమానులు తనతో ఉన్నారని, రాబోయే 33 ఏళ్ల పాటు తాను వారి కోసమే జీవిస్తానని ఆయన భావోద్వేగంగా వెల్లడించారు. మలేషియా రాజధాని కౌలాలంపూర్లోని బుకిట్ జలీల్ మల్టీపర్పస్ స్టేడియంలో జరిగిన జననాయగన్ ఆడియో విడుదల కార్యక్రమంలో విజయ్ ఎమోషనల్ అయ్యారు. విశాలమైన సముద్రంలో ఒక చిన్న ఇసుక కోటను నిర్మించాలనే కలతో నేను సినిమాల్లోకి ప్రవేశించానని, అభిమానులు దాన్ని ఒక అద్భుతమైన కోటగా మార్చారని సెంటిమెంట్ డైలాగ్స్ పేల్చుతున్నారు. థియేటర్లలో నా ప్రతి అడుగులో నా వెంట నిలబడిన అభిమానులే తనకు ముఖ్యమన్న విజయ్, ఫ్యాన్స్ ఎప్పుడైనా ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వారి ఇళ్ల ఎదుటకు వెళ్లి నిలబడే మనిషినని గుర్తు చేశారు. తన కోసం ప్రతిదీ త్యాగం చేసిన అభిమానుల కోసం నేను సినిమాలను వదులుకోవడానికి సిద్ధపడ్డానని చెప్పారు. వినోద్ తెరకెక్కించిన జననాయగన్ సినిమా ఏడాది జనవరి 9నే రిలీజ్ కావాల్సింది. విజయ్ కెరియర్లో ఆఖరి సినిమాగా ప్రకటించడంతో దీనిపై అభిమానుల్లో అంచనాలు సైతం భారీగా నెలకొన్నాయి. అయితే విడుదలకు ముందు ఈ చిత్రం సెన్సార్ సమస్యల్లో చిక్కుకుంది. పలు సన్నివేశాలపై అభ్యంతరం తెలిపిన సెన్సార్ బోర్డు ఈ సినిమాకు క్లియరెన్స్ ఇవ్వలేదు. దీంతో మేకర్స్ హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించారు. సెన్సార్ బోర్డుకు వ్యతిరేకంగా మెడ్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఇటీవల ఆ పిటిషన్ను మేకర్స్ వాపస్ తీసుకున్నారు. సెన్సార్ బోర్డుకు వ్యతిరేకంగా న్యాయస్థానాల్లో పోరాడే బదులుగా సినిమాను రివైజింగ్ కమిటీకి పంపించారు. ఆ రివ్యూ కమిటీ నుంచి నిర్ణయం కోసం మూవీ టీం ఎదురుచూస్తోంది. త్వరలోనే అక్కడి నుంచి అనుకూల నిర్ణయం వస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. దీంతో ఇదే నెలలో లేదా వచ్చే నెల తొలి వారంలో సినిమా రిలీజ్ ఉంటుందని అంతా భావించారు. ఈ నేపథ్యంలో డిస్ట్రిబ్యూషన్ సంస్థ నుంచి ఇలాంటి ప్రకటన రావడంతో అభిమానులు ఇంకాస్త నిరాశకు గురవుతున్నారు. అలా విజయ్ సినిమా విడుదల ఆలస్యమవుతోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో సీనియర్ హీరోయిన్ పూజా హెగ్డే, మలయాళ బ్యూటీ మమితా బైజు, ప్రియమణి, వర్స్టైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్, బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ దేవోల్, గౌతమ్ వాసుదేవ్ మేనన్ కీలక పాత్రలు పోషించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరానికి సమయం దగ్గర పడుతూ ఉండడంతో తమిళగ వ్యతిరేక కళగం అధినేత విజయ్ తన రాజకీయ అరంగేట్రంపై కసరత్తు ముమ్మరం చేశారు. తొలి ఎన్నికల పోరు కోసం చెన్నైలోని 2 ప్రధాన నియోజకవర్గాలను పరిశీలిస్తున్నట్లు పార్టీ విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. చెన్నైలోని వేళచ్చేరి లేదా విరుగంబాక్కం నియోజకవర్గాల్లో ఏదో ఒక స్థానం నుండి విజయ్ పోటీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయన పార్టీ ముఖ్య నేతల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారని, త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. వాస్తవానికి గెలుపు అవకాశాలను విశ్లేషించిన రాజకీయ నిపుణులు ఆయన పేరులోని మొదటి అక్షరం వీతో ప్రారంభమయ్యే నియోజకవర్గాలను ఎంచుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. అందుకే ఆయన చెన్నైలోని వేళచ్చేరి, విరుగంబాక్కం, విల్లుపురంలోని విక్రవాండి, నాగపట్టినంలోని వేదారణ్యం, కరూర్ జిల్లాలోని వేదసందూర్ స్థానాలు పరిశీలిస్తున్నారని టాక్. ప్రస్తుతం విజయ్ నివాసముండే పనయ్యూర్కు వేళచ్చేరి సమీపంలో ఉన్నారు. ఆయన తల్లిదండ్రులు విరుగంబాక్కల్లో నివసిస్తున్నారు. ఇక విక్రవాండిలో పార్టీ తొలి భారీ బహిరంగ సభ విజయవంతం కావడంతో ఆ నియోజకవర్గంపై కూడా ప్రత్యేక ఆసక్తి నెలకొంది. వాస్తవానికి ఇక్కడ జరిగిన సభలోనే విజయ్ తన పార్టీ సిద్ధాంతాలను వివరిస్తూ బిఆర్ అంబేద్కర్, పెరియార్, కామరాజ్ ఆశయాలతో కూడిన లౌకిక సామాజిక న్యాయమే తమ మార్గమని స్పష్టం చేశారు. విజయ్ బీజేపీని తన సైద్ధాంతిక శత్రువుగా, అధికార డీఎంకేను రాజకీయ శత్రువుగా ప్రకటించారు. అంతేకాకుండా ఎన్నికల్లో తమతో కలిసొచ్చే పార్టీలతో అధికారాన్ని పంచుకోవడానికి సిద్ధమని విజయ్ ఇప్పటికే స్పష్టం చేశారు. 2024 ఫిబ్రవరి 2న ఆవిర్భవించిన టీవీకే పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే విజిల్ గుర్తును కేటాయించింది. విజయ్ విరామం లేకుండా వరుసగా బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఎవరైనా డబ్బిస్తే తీసుకోండి, అది మీదే, కానీ ఓటు మాత్రం టీవీకే గుర్తు విజిల్కే వేయండి అంటూ పిలుపునిస్తున్నారు. ఇకపై తమిళనాడులో డబ్బుకు ఓట్లు కొనడం జరగదని ధీమా వ్యక్తం చేశారు. ఫ్యాన్స్ ప్రజల కోసం రాజకీయాల్లోకి రావడం తప్పేనా అని ప్రశ్నించారు. తమిళనాడు తన తల్లి, 8 కోట్ల ప్రజలు తన కుటుంబం అంటూ సెంటిమెంట్ రగిలిస్తున్నారు. సేలం సభతో టీవీకే శక్తి ప్రజలకు తెలిసిందని, త్వరలోనే అధికార మార్పు ఖాయమని విజయ్ విశ్వాసం వ్యక్తం చేశారు. టీవీకే పార్టీ 100% స్వచ్ఛమైన శక్తి అని, అధికారంలోకి వచ్చి మంచి పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. అధికార యంత్రాంగం సహకారంతో పారదర్శక పాలన అందిస్తామని స్పష్టం చేస్తున్నారు.
తమకు దోచుకునే అనుభవం లేదంటూ ప్రత్యర్థుల విమర్శలకు కౌంటర్ ఇస్తున్నారు. డీఎంకే, ఏఐఏడీఎంకే లాంటి పార్టీలు మిత్రపక్షాలపై ఆధారపడుతున్నాయని, కానీ టీవీకే ప్రజల బలం మీదే ముందుకు సాగుతుందని కుండబద్దలు కొట్టారు. తాము ఎవరిపైనా వ్యక్తిగత విద్వేషం పెట్టుకోమని, ప్రజల కోసమే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. ఫిబ్రవరి 6 నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారి కోసం దరఖాస్తుల పంపిణీని ప్రారంభించారు. పార్టీ నేతలు బుస్సి ఎన్ ఆనంద్, ఆదవార్జున, సెంగోటయన్ సమక్షంలో ఈ దరఖాస్తుల పంపిణీ జరుగుతోంది. భారీ స్పందన రావడంతో దరఖాస్తు ప్రక్రియను ఆన్లైన్ చేశారు. మొదటి దరఖాస్తును పార్టీ అధ్యక్షుడు విజయ్ పేరు మీద, రెండో దరఖాస్తును పార్టీ ప్రధాన కార్యదర్శి ఆనంద్ పేరు మీద స్వీకరించారు. గతంలో 9 జిల్లాల్లో జరిగిన గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ్ అభిమాన సంఘం, విజయ్ మక్కల్ ఇయకం అభ్యర్థులు 115 స్థానాల్లో విజయం సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. మరి త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధిస్తుందా లేదా అనేది చూడాలి.